గొప్ప కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలి. మీ అందరి ఆశీర్వాదం కావాలి ప్రభుత్వానికి. మేము మిమ్మల్ని మనులు మాణిక్యాలు అడగడం లేదు. ప్రజల యొక్క ఆలోచన, ఆదివాసీ సోదరుల యొక్క కోరిక మేరకు ఈ ప్రభుత్వం ఈ ప్రణాళికను తీసుకొని వచ్చింది. 100 రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి అని ఈనాడు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది. జనవరి 28 నుంచి జనవరి 31 వరకు ఏదైతే ఈ సమ్మక్క సారలమ్మ జాతర జరగబోతుందో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఈ మధ్య విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడికి ఆశీర్వాదం కోసం వస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరగాలి అంటే రాత్రింబవళ్ళు ఇక్కడ పనులు జరగాలి. పొద్దుటిపూటనే పని చేస్తే సమయం సరిపోదు, రాత్రి సమయంలో కూడా పని చేయాలి. మరి ఇక్కడ నిపుణులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళకి అన్ని వసతులు చూసుకోవాల్సిన బాధ్యత స్థానికులదే. ప్రభుత్వం ఎన్ని చేసినా కొంతమేరకే ఉపయోగం ఉంటుంది, కానీ స్థానికుల భాగస్వామ్యం ఉంటే 100% ఈ కార్యక్రమం వేగంగా ముందుకు వెళ్తుంది. ఇవాళ సమ్మక్క సారలమ్మ గద్దెలే కాదు, జంపన్న వాగు నిర్మాణం గురించి భక్తులు రావడానికి, భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళడానికి కూడా రహదారుల నిర్మాణం కోసం కూడా ఈరోజు నేను అధికారులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఆదేశాలు ఇచ్చిన. నెలలో 3-4 సార్లు ప్రతి వారం ఇన్ఛార్జ్ మంత్రిగా వారు ఖచ్చితంగా ఇక్కడికి పర్యటన చేయాల్సిందే, ఈ పన్నులను పర్యవేక్షించాల్సిందే. రాబోయే 100 రోజులు ఇందులో భాగస్వాములు అయ్యే వాళ్ళందరికీ నేను సూచన చేసిన. మనం అయ్యప్ప మాల వేసుకుంటే ఎట్లయితే మాల వేసుకొని భక్తితో ఉంటామో సమ్మక్క సారలమ్మ మాల వేసుకోండి, భక్తితో ఇక్కడి పనులను పూర్తి చేయండి అని చెప్పి మా అధికారులకు, మా సాంకేతిక నిపుణులకు, మా ప్రజాప్రతినిధులకు సూచన చేసిన. అందుకే మిత్రులారా, మళ్ళీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రాంగణానికి నేను వస్తా. ఈసారి జాతరను అద్భుతంగా చేసుకుందాం. ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కుంభమేళకు మీరు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మరి మా ఆదివాసీ కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం ₹1 ఇవ్వడానికి కానీ, జాతీయ పండుగ గుర్తించడానికి కానీ వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు. దయచేసి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే మీకు ఆ హోదా వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. కుంభమేళనే కాదు, ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యనే దేవాలయాలు కాదు, ఈనాడు తెలంగాణ ప్రాంతంలో ములుగు అడవుల్లో ఇక్కడ ఉన్న సమ్మక్క సారలమ్మ కూడా ఒక గొప్ప దేవాలయం, ఒక చరిత్ర ఉన్నది. ఒక పోరాట పటిమతో పౌరుషానికి మారు పేరు, రాచరికం మీద తిరుగుబాటు చేసి జెండా ఎగరేసిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి. దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇవ్వకపోతే మీ ఇష్టం, నేనేమనను. కానీ సమ్మక్క సారలమ్మ అన్ని గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ ఉదయం బయలుదేరే ముందు వర్షం ఉంటుంది, హెలికాప్టర్ పోదు సార్ అన్నారు. అంటే నేనన్నా, మీరేం చింత చేయకండి, ఏర్పాట్లు చేసుకోండి, సమ్మక్క సారలమ్మ వచ్చే అడ్డంకులను అన్నీ తొలగిస్తుందని మా అధికారులకు నేను చెప్పిన. మేఘాలు కమ్ముకొచ్చినట్టు వర్షం కురిసిన వాతావరణం ఉన్న మేఘాలన్నీ కూడా ఎక్కడికక్కడిగా విడిపోయి ఈనాడు ఇక్కడికి వచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రకృతి పూర్తిగా సహకరించింది. ఇవాళ ప్రకృతి ఒడిలో, ప్రకృతి వనంలో ఈరోజు ప్రకృతికే దేవతగా, దేవుళ్ళుగా ఈరోజు మనం కొలుసుకుంటున్న సమ్మక్క సారలమ్మ గద్దె మరియు ప్రాంగణ పునర్నిర్మాణానికి ప్రకృతి పూర్తిగా సహకరించింది. సమ్మక్క సారలమ్మలు ఆశీర్వదించరు. ఇక మనం ఈ సంకల్పం తీసుకొని కార్యక్రమం పూర్తయ్యే వరకు మనందరం కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. హలో, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు సమ్మక్క సారలమ్మల చల్లని సన్నిధి నుంచి పాదయాత్ర ఇప్పుడు తెలంగాణ ప్రజా ప్రభుత్వ అభివృద్ధి జైత్రయాత్రగా సాగుతోంది. మీ అందరి చప్పట్లతో వారికి ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతోంది వేదిక. మీకు తెలుసు, ఒక బెండలపాడు ఆదివాసీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళు, అదిగో ఇప్పుడు